శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్డి శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సౌమ్య శెట్టి, లక్ష్మీకాంత్ అంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చూస్తున్నాం. ఎవరి సైడ్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ కేసు మీ వరకు రాలేదా? రాలేదు, కానీ నేను చాలా మంది కోరుకుంటున్నారు నేను మాట్లాడాలని. కింద చాలా మంది కామెంట్లో శేఖర్ భాష వ్యూ ఏంటి తెలుసుకోవాలని. నా పోరాటం ఏదైనా కూడా సెక్షన్ 498A కానీ 376 కానీ లేకపోతే 493 ఈ 3 సెక్షన్స్ మిస్యూజ్ అయితే వాటికి అగెనెస్ట్గా మనం మాట్లాడదాం అనే దీంట్లో ఉంటాను నేను. బట్ ఇక్కడ వీళ్ళిద్దరిది అది ఏమంటారు, ఏం పంచాయతీ అంటారంటే, ఇప్పుడు ఆయనకి పెళ్ళైంది, ఆవిడకి పెళ్ళైంది. ఇద్దరు పెళ్ళైన వాళ్ళు ఒక రిలేషన్లో ఉంటూ ఆ రిలేషన్లో నన్ను మోసం చేసిందని ఆయన ఎట్లా అంటాడు? ఈయన వీళ్ళ ఆవిడకి మోసం చేసి, ఆయన వాళ్ళ ఆయనకి మోసం చేసి, వీళ్ళిద్దరు కలిసి ఒక రిలేషన్లో ఉంటూ ఉల్టా చోరు కొత్త వాళ్ళకు డాటా అని ఒక సామెత ఉంది. దొంగోడు ఇంకో దొంగ అని అంట. అలా వీళ్ళకి ఎక్కడా కూడా దీంట్లో చిన్న నీతి న్యాయం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు కేసు ఎవరిపైన పెట్టారండి? ఎవరిపైన పెట్టలేదు. ఇక్కడ అసలు ఏం కేసు ఫైల్ అవ్వలేదా? ఈవిడ ఒక ట్రెస్ పాసింగ్ కేసు ఏదో పెట్టింది ఆయన మీద. బేసికలీ ఈయన లక్ష్మీకాంత్ అనే ఆయన వడ్డీ వ్యాపారి, ఏదో ఫైనాన్స్లు ఇస్తూ ఉంటాడు సినిమాలకి. జనరల్గా వడ్డీ వ్యాపారస్తులకు ఉండే పెద్ద కష్టం ఏంటంటే వసూలు చేసుకోవడం, రికవరీ. సో ఈ క్రమంలో చాలాసార్లు బెదిరించాల్సి వస్తుంది, కేసులు పెట్టాల్సి వస్తుంది, ఇలా రకరకాలుగా చేసుకుంటుంటారు. ఇప్పుడు మీరు నేను వడ్డీ వ్యాపారాలు చేయాలంటే కుదరదు. తీసుకొని పోతే వాడు ఇవ్వకపోతే ఏం చేస్తారు? వెళ్ళి బాబు అయ్యా అని అనుకోవడం, ఏదైనా బెదిరిస్తే మళ్ళీ మన మీద కేసులు పెడతారు. సో కాస్త దమ్మునోడే చేయగలరు తప్ప ఈ వ్యాపారం మామూలుగా పిల్లపిత్తరాలు చేయలేరు. సో ఈయన ఆ వ్యాపారంలో ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఆయనే చెప్పుకున్నాడు ఫైనాన్స్ చేస్తున్నాడని. అండ్ రీసెంట్గా నేను ఏవో కొన్ని వీడియోలు చూశాను. ఏదో కిడ్నాప్లు అలాంటివి ఏవో చేస్తారు అన్నట్టు. బేసికలీ నాకేమనిపించిందంటే, ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసింటారు మీరు, దాంట్లో చిరంజీవి కొంతమందిని తీసుకొచ్చి అలా కూర్చోబెడతాడు. డబ్బులు ఇచ్చేసారా, అయితే పంపించేసేయండి. సో అప్పులు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, పాత సెటిల్మెంట్లు. ఇంకా ఆ వ్యాపారాలకి పోయిన తర్వాత ఇంకా అటువంటివన్నీ ఉంటాయేమో. ఆ మాత్రం ఇది లేకుండా దాంట్లో సస్టైన్ అవుతారని కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే వాడు ఇవ్వలేదు సార్, వీడియో ఇవ్వలేదు సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుని, అది సివిల్ కేసురా పోరా ఎక్కడ తేల్చుకో అని చెప్పి కోర్టు చుట్టూ తిరిగితే వాడి జీవితంలో ఇంకా ఆ వ్యాపారం చేయలేడు. సరే, అదే ఆయన ప్రస్థానం అనుకుందాం. అలాగే సరే, ఎక్కడ పరిచయం అయిన తర్వాత వాళ్ళది మరి ప్రేమ అని ఆయన అనుకుంటున్నారు. అది ఎలా అంటే, ఆవిడ మీద ఆల్రెడీ కేసు ఉంది. ఈవిడ సైడ్ స్టోరీ ఏంటండి? ఈవిడ ఆర్టిస్టా? ఈవిడ దేంట్లో అయినా చేశారా? ఏవో 2-3 సినిమాలు ఏవో చేసినట్టుగా చెప్తున్నారు, కానీ నేను పెద్ద నోటీస్ చేయలేదు. ఏదో సినిమాలో ట్రై చేస్తున్నారు. బట్ ఆవిడ మీద దొంగతనం కేసు ఉంది. ఎన్నో తులాల బంగారం బాగా గట్టిగానే చోరీ చేశారని కేసు ఆవిడ మీద ఉంది. ఆ కేసు నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తారని ఈయన వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత మరి నేను ఫ్రీగా ఎందుకు హెల్ప్ చేస్తాను, నాకు కూడా ఏదో ఉండాలి కదా, నాకు కూడా నువ్వు రిటర్న్ ఇటువంటి ఫేవర్స్ ఏమైనా చేయమని చెప్పి ఆయన అడిగి ఉండొచ్చు. ఆ కోణంలో ఏదైనా కూడా ఇక్కడ ఎవడికొచ్చే నీతి ఏమీ లేదు. నిజంగా ఇక్కడ బాధితులు ఎవరైనా ఉన్నారంటే ఆవిడ రైటా ఈయన రైట్ అంటే ఇద్దరు తప్పే అంట నేను. ఇద్దరు తప్పే. కానీ ఇక్కడ వాళ్ళు బాధింపబడి కూడా నోరు మూసుకుని ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఈవిడ ఈయన భార్య కావచ్చు, లేకపోతే ఆవిడ భర్త కావచ్చు. ఎలా ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు సౌమ్య శెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా ఈవిడికి డివోర్స్ ఇవ్వాల. ఓకే. అలాగే ఈయన కూడా ఈమె డైవర్స్లో లేడు. ఈయన ఇంకేదో చిన్న భార్య లాగానో అలా అని ఆయన ఏదో ముచ్చటపడ్డాడు. బట్ ఎలా ఉంటుంది ఒక భార్యకి? నరకమే కదా. అయినా కూడా ఎందుకు భరిస్తారు? ఇప్పుడు జానీ మాస్టర్ కేసు తీసుకోండి. ఆయన విషయంలో కూడా సరే, ఎవరో ఒక ఆవిడ వచ్చి ఆవిడ చొరవ తీసుకుందా, ఈయన చొరవ తీసుకున్నారు అనేది అప్రస్తుతం. ఫస్ట్ నువ్వు చెప్పావు, ఫస్ట్ ఎవరు చెప్తే ఏంటి? ఫైనల్గా ఒక డీల్ అయితే జరిగింది కదా, అది నీ బుద్ధి ఎక్కడ పోయింది అంటారు కదా, ఆ టైప్లో. సో జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సంసారం పోగొట్టుకుంది ఎవరమ్మా? జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్, పిల్లలు, వాళ్ళ జీవితం. ఇలా ఊరింటికి వస్తాడో రాడో తెలియదు, లేకపోతే డబ్బులంతా తీసుకెళ్ళి సంపాదించినంత కూడా వాళ్ళకి పెట్టేస్తే నా బతికేం కావాలి, నా పిల్లలు ఏమే కావాలి, అలా ఒక టెన్షన్ సగటు ఆడదానికి ఉంటుంది.
ఇవన్నీ ఇప్పుడు కేసులు ఇప్పుడంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేది ఒక మనం 5-10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. బట్ వీళ్ళందరూ 40 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో ఏంటి కుటుంబం చూసుకోవడం వాళ్ళకి అదే. మొగుడు ఒకవేళ ఇటువంటి ఏదైనా చేసినా కూడా ఏదో పెద్ద మనసుతో క్షమించి వాడిని ఒక దారిలోకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం అనుకునే సంసారపక్షమైన స్త్రీలే ఎక్కువ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి కదా మనం న్యాయం చేయాల్సిందే. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి చట్టాలు ఎక్కడున్నాయి? చక్కగా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి వీళ్ళకి ట్వీట్లు పెట్టుకుంటూ, లేకపోతే ఇదే మాదందా వాళ్ళు చూపించుకుంటూ డబ్బు సంపాదించుకుంటాం అనుకునేవాళ్ళు, ఇంకో పక్క అటువంటి వాళ్ళ వ్యామోహంలో పడి వాళ్ళు సంపాదించిందంత వాళ్ళకి తగలిస్తున్న వాళ్ళు, ఇంకా డీప్గా దారుణంగా పోయేవాళ్ళు కూడా అంటే వేశ్య విటుడికి ఉన్న సంబంధాలు అంతవరకుతో ఉన్నా కూడా ఫోన్లే దరిద్రం ఒక రోజుతో వదిలిపోయింది అనుకుంటారు. కానీ మనకు అది సుబ్బిశెట్టి చింతామణి టైప్లో వాడు ఆస్తి అంతా తీసుకెళ్ళి దానికి తగలేస్తుంటే ఎలా ఉంటుంది ఓ భార్యకి? సో ఈ భార్యలకున్న హక్కులు ఏంటి? వీళ్ళ రైట్స్ ఏ చట్టంలోనూ చెప్పట్లా. చితికిపోతున్నాయి ఫ్యామిలీస్. ఈవిడ వెళ్ళి కేసు పెట్టచ్చు, ఆయన వెళ్ళి ఈవిడ మీద కేసు పెట్టచ్చు, వీళ్ళిద్దరికీ ఉన్నాయి. బట్ నాకు ఇలా అన్యాయం జరుగుతుందని ఈవిడ కేసు పెడితే ఏ సెక్షన్ కింద పెడతారు? సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పు ఇచ్చేసింది. ఏంటి? అడల్టరీ. ఓకే, అది కావాలంటే మీరు డైవర్స్ తీసుకోండి. డైవర్స్ తీసుకుంటే ఎవరికి నష్టం? ఈవిడికే కదా, ఈవిడ ఫ్యామిలీయే నాశనం అయిపోతుంది. ఏ తెలివైన ఆడది ఇలా డైవర్స్ తీసుకొని విధిని పెట్టుకోవాలనుకోదు. కొంతమంది ఉంటారు, ఏదో భరణాలు తీసుకుందాం, 10 కోట్లు తీసుకుందాం, 12 కోట్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి కేటగిరీలో మనం వీళ్ళని చూడలేం. వీళ్ళు నిజంగా ఒక సంసార పక్షంగా ఉండి ఏదేమైనా కానీ నా జీవితకాలం ఈయనతోనే ఉండాలి, ఈయన నా పిల్లలకి తండ్రిగా ఉండాలి, ఇది మా కుటుంబాన్ని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వీళ్ళకి ఏ రక్షణ ఉంది చట్టంలో? ఈవిడ వెళ్ళి పెట్టగలగాలి కేసు. ఇప్పుడు ఇటువంటి ఆవిడ వెళ్ళి వాళ్ళ ఆయన మీద కేసు పెట్టలేదు. ఎందుకు? ఇంకా బిగుసుకుంటుంది, ఉండేది కూడా పోద్ది, ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా తీసుకోవాలి. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు ఈవిడ చేయాలనుకుంటే ఎవరి మీద చేయాలి? పతి పత్ని ఎవరు ఓలో ఆవిడ మీద కేసు గట్టిగా పెట్టగలిగేది ఏదన్నా ఉంటే అది మన చట్టం కనుక అటువంటి తీసుకురాగలిగితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఒకప్పుడు ఉండిందమ్మా చట్టం, చాలా మందికి తెలియదు. ఈ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని చాలా వక్రీకరించి చెప్తున్నది ఏంటంటే అడల్టరీ ఈజ్ లీగల్ అని చెప్తున్నారు కదా. లీగలే, కానీ అప్పటిదాకా ఆడవాళ్ళకి లీగల్ ఉండే, 2018 నుంచి మగవాళ్ళకి లీగల్ అయింది. ఎలా చెప్తాను మీకు? చాలా మందికి తెలియని విషయం ఇది. అస్సలు ఎవ్వరు కూడా టచ్ చేయరు. ఓకే, అప్పటి నుంచి చెప్పింది ఆడమగ ఇష్టం వచ్చినట్టు కాదు. అప్పటిదాకా ఆడవాళ్ళు కనుక భర్తతో కాకుండా వేరే అతనితో సంబంధం పెట్టుకుంటే, అక్రమ సంబంధం పెట్టుకుంటే అడల్టరీ. దాంట్లో శిక్ష ఎవరికి? అలా పెట్టుకున్న మగాడికి తప్ప ఆడదానికి కాదు. అక్కడ కూడా ఆడదాన్ని బాధితురాల్లాగా చూడాలి అనే కోణంలో, ఈవిడంతరికి ఈవిడే వెళ్ళినా కూడా ఈవిడ్ని బాధితురాల కోణంలో చూడాలి అనేది ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళ భార్యలకి ఎవరన్నా సరే ఇటువంటి వాళ్ళు మేబీ ఇండియన్స్ ఎవరన్నా సరే లైన్ వేయడము, వాళ్ళు వీళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు వాడికి ఎట్లా ఉండేదంటే, వాడి యాటిట్యూడ్ ఎలా ఉండేదంటే వీడిని శిక్షించాలి తప్ప భార్యని శిక్షించకూడదు. ఈవిడే అంతఃపురంలో ఉండి ఆ పని వాళ్ళ ఎవరినన్నా సరే వాడి కండలు తిరుగున్నాడని చెప్పి ఆవిడ ఏదైనా మోజుబడి వాడిని రమ్మన్నా కూడా వాడిని శిక్షిస్తాడు, వాడిని చంపుతాడు తప్ప భార్యని ఏమన్నాడు. మళ్ళీ ఆ కోణంలో వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా సరే స్త్రీ మీద కనుక అక్రమ సంబంధం పెట్టుకుంటే స్త్రీ బాధితురాలు, అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు దరిద్రుడు, వీడిని శిక్షించండి అనే కోణంలో 2018 దాకా నడుస్తూ ఉండే. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక జడ్జి వచ్చి ఇది చాలా దారుణమైన విషయం, ఇట్లా వీళ్ళు పెట్టుకున్నా కూడా ఇదే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్త్రీ అనే దానికి ఒక మనసు ఉండదా, వాళ్ళకు ఒక ఇది ఉండదా, వాళ్ళు ఏదో ఒక ఆబ్జెక్ట్ లాగా అలా చూస్తున్నామనో అది తప్పు. కాబట్టి ఇది ఎవరు చేసినా కూడా ఏదర్ శిక్షార్హం ఉండాలి, లేదు మొత్తానికి ఎత్తేయాలి. సో శిక్షార్హాన్ని పెట్టడానికి వాళ్ళు చేయాలి, ఎవరు? పార్లమెంట్ చేయాలి. అది కుదరదు, ఎందుకంటే ఇది మనసుకు సంబంధించిన విషయం. నచ్చకపోతే వాటితోనే నేను జీవితకాలం బతకాలా అనేది, సరే డైవర్స్ తీసుకొని చేసుకోవడం అది వేరే టాపిక్. బట్ ఆ రోజున జడ్జి గారు ఇచ్చింది ఏంటంటే అప్పటిదాకా మగవాళ్ళకి శిక్ష ఉండేది, అప్పటి నుంచి అది తీసేశారు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిస్తే భర్త వెళ్ళి కేసు పెడితే భార్యకి శిక్ష పడకపోగా అవతల వాడికి శిక్ష పడుతుంది. ఇదే ఉల్టాలో చూద్దాం మనం. ఇది నిజంగా మనకు అవసరమైన చట్టం. భార్య వెళ్ళి అవతల వాళ్ళ మీద, ఆ అమ్మాయి మీద ఎవరైతే పత్ని ఎవరు ఓలో ఆవిడ మీద కేసు పెడితే ఆవిడకి శిక్ష పడాలి, భర్తకు పడకూడదు. ఇటువంటి చట్టం తీసుకురాగలిగితే సంసార పక్షంగా ఉండే స్త్రీలకి నిజమైన న్యాయం జరుగుతుంది.
ఈ కోణంలో నేను ఈయన భార్య కావచ్చు, లేకపోతే ఆయన భర్త కూడా పాపం ఆయన వాట్ ఈస్ హీ అప్ టు అనేది మనకు తెలియదు. ఆయన ఓకేనా లేకపోతే ఏంటి ఆయన కోణం మనకు తెలియదు. బట్ బాధ అనిపిస్తుంది. ఈవిడ మాటలు ఇవన్నీ విన్నాను నేను. ఆవిడ కోపంగా తిట్టడము, అరవడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇక్కడ ఈవిడ కోణంలో చూస్తే ఎవరు, సౌమ్య శెట్టి, ఈవిడ ఇలాగే ఇంకొక అతను రాజేష్ అనే అతనితో దగ్గర 35 లక్షల దాకా హెల్ప్, ప్రతిదాన్ని ఆవిడ హెల్ప్ అనే పేరు దొరుకుతుంది. ఈయన హెల్ప్ చేయడానికి వచ్చారు, ఆయన హెల్ప్. లక్షలు ఎవడమ్మా హెల్ప్ చేస్తారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అందం క్వాలిఫికేషన్ తప్ప ఇంకేమన్నా ఉందా? మీరేమన్నా దేశ సేవ చేశారా, లేకపోతే మీరేమన్నా ఇంకా వేరే రకమైన ఏదైనా ఉందా? అందంగా ఉన్నారు, సినిమాలో చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్గా రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ కోణంలో వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చేస్తారు. పాపం ఆవిడ చూడగానే పాపం వీళ్ళకి హెల్ప్ చేయాలనిపించేస్తుంది. దారిన పోయే చాలామంది ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించదు. సో వాళ్ళు పెట్టుకున్న పేరు హెల్ప్. బట్ బేసికలీ ఏంటంటే సినిమాల్లో జనరల్గా మనకి క్యాస్టింగ్ కోచ్ ఇవన్నీ చూస్తూనే ఉంటాం. ఇది క్వైట్ కామన్ చాలా చోట్ల. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా శేఖర్ గారు, అంటే ఈ అమ్మాయి అమౌంట్ తీసుకున్న మాట వాస్తవమే, అలానే ఈ అమ్మాయిని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అనే మాట కూడా వాస్తవమే. ఇద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండే చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. ఇవన్నీ జరిగింది. అయిపోయిన తర్వాత నన్ను వాడుకున్నారు అని ఇతను అంటాము బూతులానే అనిపిస్తోంది. ఇప్పుడు తనొచ్చి నన్ను 6 months గాను సంథింగ్. మీకు కన్యాశుల్కం అని ఒక సినిమా ఉంది, పాతకాలం, మీరు పుట్టక ముందుకు సినిమా ఉండొచ్చు. గురజాడ అప్పారావు గారి నవల అది. అప్పట్లో సావిత్రి గారు దాంట్లో మధురవాణి అని ఒక వేసి క్యారెక్టర్ చేస్తారు. అందులో ఒక వేసికైతే నీతి ఉండదా అని చెప్పి ఒక మాట మాట్లాడుతుంది ఆవిడ. ఏ కోణంలో అంటే అప్పట్లో ఎలా ఉండేవంటే 180 స్టాండ్లు ఇలాంటివి కాకుండా ఒకసారి అంటే పొలిసెట్టి అనే ఆయనతో ఈవిడ 3 నెలలు, తర్వాత ఇంకొక ఆయనతో ఒక 6 నెలలు, ఇలా ఒక ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆయన భర్తగా ఈయన భార్యగానే ఒక అంత నీతితో ఉండాలి అనేది అప్పట్లో గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కంలో వేశ్యకైనా నీతి ఉంటుంది అని చెప్పే కాన్సెప్ట్ అనమాట. సరే, ఇప్పుడు అటువంటి రిలేషన్స్, ఇప్పుడు మామూలుగా ఏదో 1 night స్టాండ్లు కాకుండా మామూలుగా ఇటువంటి రిలేషన్స్కి ఒక చిన్న సైజ్ అగ్రిమెంట్ లాగా చేసుకుంటారు. బట్ బయటకి ఎక్కడైనా ఇటువంటి అగ్రిమెంట్లు చూస్తే తూను మేస్తారు. ఏమిటి అగ్రిమెంట్లు అంటే, నేను నీకు ఇంత హెల్ప్ చేస్తాను, నువ్వు నాతో సిన్సియర్గా ఎన్నాళ్ళ పాటు ఉండాలి, ఆ ఉన్ననాళ్ళు వేరే మగాళ్ళతో ఎవరితోనూ కూడా సంబంధం పెట్టుకోకూడదు, ఆ ఉన్ననాళ్ళు సంవత్సరమా 2 ఏళ్ళ లైఫ్ లాంగ్గా అనేది వీళ్ళకొక బయటకి చెప్పుకొని ఒక ఒప్పందం. అది వాళ్ళు పేపర్ మీద రాసుకొని ఉండొచ్చు, కానీ బయట పెట్టుకోలేరు ఏ రోజు. కానీ అటువంటి ఒప్పందానికి లీగాలిటీ అనేది ఇండియాలో లేదు. ఓకే, ఇటువంటి అగ్రిమెంట్స్ లైక్ మనం ఆ సినిమాలో అదే సినిమా పెళ్లి చేసుకుందాం ఏదో సినిమా సౌందర్య వెంకటేష్, అప్పట్లో 1 year చూస్తాను, బాగుందంటే కంటిన్యూ చేద్దాం, ఆ టైప్లో వాటికి చట్టబద్ధత లేదు. అలాగే ప్రాస్టిట్యూషన్స్ కూడా లీగల్గా మన వాళ్ళు ఏం చేయట్లేదు. అలా చేసేస్తే ఇలాంటి సగం దరిద్రం వదిలిపోతాయి. ఓపెన్గా అగ్రిమెంట్లు చెల్లుతున్నాను, ఇదిగోండి సార్ ఈవిడ నాతో 2 ఏళ్ళు ఉంటానంది, సంవత్సరం ఉంది, మిగతా సంవత్సరానికి కూడా నాకు ఛార్జ్ చేసింది, ఆ డబ్బులు నేను వెనక్కి అడుగుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయన డబ్బులు ఇచ్చాడు, ఈవిడ ఫేవర్ చేసింది, 2 ఉన్నాయి అని మాట్లాడుతున్నాం మనం. కానీ ఇక్కడ ఈయన ఎందుకు అంత గొడవ చేస్తున్నాడంటే డబ్బులు శృతి మించి పోయి వెళ్ళిపోయినాయి, ఆర్ ఎల్స్ మేబీ ఉంటానన్న మాట ఏదైతే ఉందో అది దాటి ఆవిడ ఆ ఫేజ్ కూడా ఉండకుండా వెళ్ళిపోతుందనో, లేకపోతే ఫస్ట్ ఎవరు వచ్చారు మీడియాకి? మీడియాకి ఈయనే వచ్చారు కదమ్మా, మీడియాకి ఈయనే వచ్చారు. సో ఇంకొకటి కూడా ఏంటంటే ఈయన నష్టపోయాడని ఆయన కనిపించుండొచ్చు, బట్ దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ అమౌంట్. 1 crore ఏంటి, అది ఏ రకంగా న్యాయం? సరే, ఎవరి గోల్డ్ ఫొటోస్తో సహా చూపిస్తూ ఉన్నాడు. అండ్ ఈయనతో ఉండగా 35 lakhs ఇంకో ఆయన దగ్గర నుంచి తీసుకున్నది అనేది కూడా ఆన్ రికార్డ్ మనకు తెలుస్తుంది. అది హెల్ప్ అనో లేకపోతే ఏ రకరకాల పేర్లే పెట్టుకుంటారు దాంట్లో. ఈయన కూడా అడుగుతాడు ఒక కాల్లో, 35 లక్షలు ఏమి చేయకుండా ఇస్తారా అండి అంటే ఆయన అంటాడు, నేను అంతేనండి, ఎవరన్నా సరే అడుక్కు తినేవాళ్ళు వచ్చిన 500 రూపాయలు ఇచ్చేస్తాను. పక్కనుండే ఫ్రెండ్ అంటాడంట, ఒరే ఏమిట్రా అది కొత్త బోగస్, వాళ్ళకి ఏం జబ్బులు లేవంటే, లేకపోతే ఆనందమే కదరా నాకు అనుకుని సంతోషపడే. ఆ నలుగురులో యాజ్ ఇట్ ఈస్ సీన్ డైలాగ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాడు, మరి ఆయనకు తెలుసు లేదో ఆ డైలాగు. ఆ నలుగురు అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన యాజ్ ఇట్ ఈస్ డైలాగు వంట పట్టించుకొని ఆయన చెప్పాడు ఈయనకి. సరే, పాయింట్ ఏంటంటే 50 లక్షలు లేకపోతే ఒక 10 లక్షలు అనుకుందాం, 10 లక్షలు ఎంత టైం ఉండాలనేదే ఒక చెప్పుకొని ఒక ఒప్పందం అనుకుందాం.
10 లక్షలు అయిపోయి, 20 లక్షలు అయిపోయి, 30 లక్షలు అయిపోయి, 40 లక్షలు అయిపోయి, ఇంత ఇచ్చాను కదా, దానికి తగ్గ సర్వీస్ నాకు అందలేదు అనే కోణమే మనకు కనబడుతుంది. ఇక్కడ హనీ ట్రాప్ అనేది నేను ఒప్పుకోను, ఆయన అన్న ఆవిడ చేసిందన్న కూడా. హనీ ట్రాప్ అనడానికి, హనీ ట్రాప్ అంటే ఏంటంటే అమ్మా, చాలా అమాయకంగా నటిస్తూ, నేను అసలు చాలా ఉత్తమరాలని, నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, పెళ్ళైనా కూడా పెళ్లి కాలేదని నటిస్తూ, బాయ్ ఫ్రెండ్స్ గిర్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏమీ లేదు, నాకు నువ్వే అంత, నువ్వే జీవితం అని చెప్పి వాడితో అన్ని రకాలుగా వాడిని డబ్బులు కానీ అన్నీ వాడుకొని, తర్వాత ఒక రోజున వీడికి ఆ షాక్ బయటకు వస్తుంది. ఏంటి, ఆల్రెడీ పెళ్ళయింది, నేను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, నన్ను దగ్గర నుంచి డబ్బులు పొందడానికి చేసింది. అది హనీ ట్రాప్ అవుతుంది తప్ప ఆవిడకి పెళ్ళైనది అనే విషయం దాచలేదు. ఆవిడ పోస్టులు, ఆవిడ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఆవిడ వాట్ ఈస్ షీ అప్ టు అనేది. షీఈ్ ఓపెన్ బోల్డ్గానే పోస్టులు పెడుతుంది. ఇటువంటి ఆవిడ నన్ను హనీ ట్రాప్ చేసింది అంటే, ఎవరికైనా సరే నీకు ఉండాలి కదా బుద్ధి. నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని చెప్తే, లేదు సార్ నాకు తెలియదు సార్, నేను నిప్పు పట్టుకున్నా నాకు కాలిందంటే. ఇతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలా అండి? పిల్లల సంగతి నాకు తెలియదు, ఉండి ఉంటారు. ఇతను మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కానివ్వండి అలా ఏం చేయలేదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మా, ఆయన మీద కేసు పడితే అప్పుడు ఆయనకి లీగల్ హెల్ప్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయనే కేసు పెట్టాడు, చీటింగ్ కేసు, రైట్. సో ఇక్కడ ఏంటంటే చీటింగ్ కేసులో ఇప్పుడు సార్ ఇతను నాకు అందుకు డబ్బులు ఇచ్చాడు సార్ అని ఇవాడు అనడానికి లేదు, ఎందుకంటే వ్యభిచారం ఇండియాలో లీగల్ కాదు కాబట్టి. ఓకే. సో అప్పుగానే తీసుకున్నానని చెప్పాలి తప్ప, లేదు హెల్ప్ చేయడానికి ఇచ్చాడనో, లేకపోతే నాకు ఒక సినిమా అగ్రిమెంట్ కోసం ఇచ్చాడనో ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప, మనకు కనబడుతున్నది పబ్లిక్గా. జనరల్గా ఇటువంటి సిచ్యువేషన్స్లో జరిగేది ఏంటంటే, రీసెంట్గా కూడా మన అక్కడ గచ్చిబౌలిలో 2-3 కేసులు ఇదే కోణంలో నమోదయ్యాయి. అప్పటికప్పుడు పరిచయం అవుతారు వైన్ షాప్ దగ్గర అమ్మాయి అబ్బాయి. తర్వాత అప్పుడు పరిచయం, ఆ ఫ్రెండ్షిప్ తోటి ఆ రోజు రాత్రి పాపం వీళ్ళిద్దరు కలిసి తాగుదామని చెప్పి ఇతని ఇంటికి వెళ్ళిపోతారు. ఫుల్గా తాగేసి పొద్దున్నే లేచిన తర్వాత ఈవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెడుతుంది. ఏమిటి దీని అర్థం అంటే, సరే 5,000 అన్నాడో 10,000 అన్నాడో అంటే పచ్చిగా మాట్లాడితే అదే వాడు అవ్వాల్సిన అమౌంట్ ఇవ్వలేదని, లేకపోతే ఇంకా ఎక్కువ గుంజడానికి ఆవిడ ముందుగానే పథకం వేసిందనో ఏదన్నా అవ్వచ్చు. దట్ కుడ్ బి హనీ ట్రాప్ ఆల్సో. వీడికైనా బుద్ధి ఉండాలి కదా, అరే పరిచయం 10 నిమిషాల్లో వచ్చేసి నీ ఇంటికి వచ్చేసి నీతో పాటు తాగేసిందంటే అది హనీ ట్రాప్ అనుకోవడానికి నీకు బుద్ధి లేదు. ఇవన్నీ కూడా జనాలకు ఉపయోగపడే అద్భుతమైన ఎగ్జాంపుల్స్. ఎస్పెషల్లీ యూత్లోకి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి, అంటే అందరూ అన్నాను, కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా దారుణమైన పోస్టులు పెడుతున్నారు. దాన్ని బోల్డ్ అనుకుంటారు, ఏమనుకుంటారు, కానీ అసభ్యంగా వల్గర్గా ఉన్నాయి వాళ్ళ పోస్టులు. వీళ్ళకి తాడికి పేడికి తేడా తెలియకుండా కొంతమంది వాళ్ళని ఏకంగా లవ్వులు చేసేసి అటువంటి వాళ్ళని. సో అరే అటువంటి వాళ్ళకి నీతో పాటు నీలాగా ఎంతమంది, ఎన్ని వందల మంది మెసేజ్లు పెట్టుంటారా, నువ్వు ఒక్కడివే మహానుభావుడు అని ఆవిడ జస్ట్ చెప్పడం, నమ్మడం, వెళ్ళడం ఉండాలి కదా. ఎవరికి ఎటువంటి మహిళకి మీ జీవితంలో వాల్యూ ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళని నెత్తిన పెట్టుకోవాలి, ఎటువంటి వాళ్ళని దూరం పెట్టాలి అనే విషయం యూత్కి తెలియాల్సిన దానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. సో ఆ కోణంలో ఇది ఇప్పుడు ఈయన చీటింగ్ కేసు పెట్టుకొని ఆయన డబ్బులు ఏవో వాపస్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఓకే, అది ప్రస్తుతానికి జరిగే సిచ్యువేషన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్ అయిందా కాలేదా, ఈవిడ పెట్టింది ఏదో ట్రెస్ పాస్ కేసు, ఇంటికి వచ్చి గొడవ చేశారు. మేబీ ఆయనకి రావాల్సి, ఇంత డబ్బులు తీసుకున్నావు కదా, అంత డబ్బులకి నాతో ఉంటా అన్నావు, లేదు అని చెప్పి ఆయన బాధలో ఏదో చేసాడు మొత్తానికి. సో ఆవిడ అప్పుడు కేసు పెట్టింది, ఈయన కూడా కేసు పెట్టాడు, నా దగ్గర ఇంత డబ్బులు తీసుకుందని మొత్తం ప్రూఫ్లతో సహా చేసి పెట్టాడు. మరి అది ఎఫ్ఐఆర్ అయిందో లేదో తెలియదు. సో ఎఫ్ఐఆర్ కాకపోతే ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అది ఏదైనా కానీ, ఒకవేళ అది వ్యభిచారం అని భావిస్తే దానికి శిక్ష వేయండి, చీటింగ్ అని భావిస్తే దానికి శిక్ష వేయండి, లేకపోతే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఆయన చూపిస్తున్న సాక్ష్యాల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయాలి. ఓకే, చేసి తర్వాత దానికి తగ్గట్టుగా న్యాయం ఏదో చెప్పాలి. కానీ ఇక్కడ నేను అనేది ఇవంతా వదిలేయండి, ఈయనకి న్యాయం జరిగింది, ఆవిడకి న్యాయం జరిగింది నాకు అవసరమే లేదు. ఆవిడ గనక తలుచుకుంటే ఏం చేయగలదు, మన చట్టం ఇటువంటి లేడీస్కి ఇచ్చే ప్రొటెక్షన్ ఏంటి, ఇది మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఏమీ ప్రొటెక్షన్ లేదు, అంతే. రిటర్న్గా వీళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. అయితే నిన్న మీరు చూసుంటారు, తునిలో ఒక 62 years నారాయణరావు అనుకుంటా, ఆయన పైన 8th class అమ్మాయిని తీసుకెళ్ళి, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది నిన్న ఈవినింగ్.
అండ్ మార్నింగ్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనే వార్త వస్తుంది మనకి. ఓకే. ఇట్లాంటి కేసెస్ని ఎలా చూడాలి? పోక్సో అమ్మ ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళని అంతే ఏం చేసినా పాపం లేదు ఇటువంటి దరిద్రుల్ని. సో అదే అంటున్నా, ఇటువంటివి ఖచ్చితంగా మనం వాళ్ళకి శిక్ష పడేట్టు చూడాల్సినవి. ఇటువంటివి ఇద్దరివి తప్పు ఉన్న దాంట్లో మనం ఎవడి న్యాయం అనుకో, కానీ న్యాయం అంటే ఆవిడికి జరగాలి. ఆవిడ ఏదన్నా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. బట్ నాకు తెలిసి పోక్సో కేసు అయితే పెట్టుంటారు, ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు కానీ అటువంటివి ఇంకా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉంది శేఖర్ గారు. ఇప్పుడు అతను చనిపోయాడు, ఓకే, జనరల్గా అంటే అతను బతుకుంటే అతనికి శిక్ష పడటమే ఈ అమ్మాయికి జరిగిన న్యాయం అనేటట్లు చూస్తారు. బట్ ఇప్పుడు అతను చనిపోయాడు, మరి ఈ అమ్మాయికి జరగాల్సిన న్యాయం ఏంటి అసలు? న్యాయం అంటే మీకు చెప్తాను, ఈ కేసెస్లో జనరల్గా జరిగేది ఏంటంటే ఇదే కదా, ఏ కేసులో అయినా సరే న్యాయం న్యాయం అని మనం అనుకుంటాం కదా. రోడ్లో ఎవడో ఒక అమ్మాయిని గుద్దేసిపోయాడు అనుకుందాం తాగేసి. నేను చూసాను ఒక కేసు ఇట్లాగే. సరే వాడి మీద యాక్సిడెంట్ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళందరికీ 3 అమ్మాయిలు రోడ్ క్రాస్ చేస్తూ బేగంపేట జంక్షన్లో వాడు ఫుల్ తాగేసి గుద్దేసి వాడికి ఇంకా తెలియక కారు కూడా అక్కడే పార్క్ చేసేసి ఏదో ఎక్కేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తర్వాత ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత సరే కేసు పెట్టుకుంటే వీళ్ళ 3 హాస్పిటల్లో ఉండి ఒక 2 వారాల పాటు ఒక్కొక్కరికి 2 లక్షల దాకా ఖర్చు అయితే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అదంతా అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు నడిచింది ఆ కేసు. సంవత్సరం తర్వాత వాడిని బోన్ ఎక్కిస్తే ఈ అమ్మాయిలు వచ్చి వాడిని ఉద్దేశిస్తే వాడికి వేసినది 2000 ఫైన్. 2000 ఫైన్కి వీళ్ళకి ఒక్కొక్కరికి ఏం న్యాయం జరిగిందమ్మా? వాడికి శిక్ష పడింది అంటే అది న్యాయమా? ఇలాగే ఉంటాయి. ఇప్పుడు వాడికి శిక్ష పడితే ఈ అమ్మాయికి వచ్చే న్యాయం ఏంటి? ఏదో నష్టపరిహారం ఏదో ఒకటి ఇప్పించాలి అనేది ఒక ఇది. ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు నాకు 20 ఏళ్ళు జైలు శిక్ష చేసావు, 5 లక్షలు 10 లక్షల పరిహారం కట్టమంటావు. పోతే పోనీ ఇంకొక 5 ఏళ్ళు నేను ఇంకొక సంవత్సరం కావాలంటే ఎక్స్ట్రా ఉంటా, నేను పోయేది ఏముంది నాకు అని చెప్పి అనుకునే ఇది ఉంటుంది. సో కొన్నిసార్లు చట్టంలో కేసు పెట్టిన వాళ్ళకి కూడా నరకమే చూపిస్తుంది. పాపం వీళ్ళు కాళ్ళు పోగొట్టుకొని కుంటుకుంటూ కూడా పోలీస్ స్టేషన్లో బోన్లో జడ్జి దగ్గర నించొని అంత చేస్తే నష్టపరిహారం లేకపోగా వాడికి 2000 జరిమానా. మాకేంటి సార్ అంటే ఏం లేదు, అక్కడ అయిపోయింది, వెళ్ళిపోండి కేసు. ఇతనికి శిక్ష కూడా లేదండి. ఎవరికి? వాడు చచ్చిపోయిన వాడికి వీళ్ళకి పడితే డైరెక్ట్ ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది, ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. మీకు మన డిఏవి పబ్లిక్ స్కూల్స్ కేసు ఉంది కదా, దాంట్లో ఒక డ్రైవర్కి పడింది 20 ఏళ్ళు 25 ఏళ్ళు వేశారు. ఇంకా తర్వాత బయటకు వస్తాడో లేదో కూడా తెలియదు. కానీ విచిత్రం ఏంటంటే మీకు ఆ కేసు ఆ పిల్లల తరపున పెట్టిన తల్లి ఎవరైతే ఉన్నారో అదే పోక్సో కేసు మళ్ళీ ఆవిడ రీసెంట్గా ఇంకో స్టేషన్లో పెట్టింది. అంటే ఇతని మీద కదా, ఇంకొకరి మీద. అంటే ఇది హ్యాబిచ్యుయేటెడ్ అయ్యారా అనే కోణంలో, అంటే ఆ ఇంటి ఓనర్ మీద పెట్టిందట. ఈ పిల్లలతో సహా భర్తను వదిలేసి ఈవిడ ఎక్కడో ఉంటున్నారట. ఉంటున్న నేపథ్యంలో ఆ ఓనర్కి ఈవిడికి మరికి ఏదో గొడవ అయిందో, రెంట్ విషయాల్లో తేడా వచ్చిందో, మొత్తానికి మళ్ళీ సేమ్. అంటే ఒకసారి వీళ్ళకి సాక్ష్యాలు చెప్పడం అలవాటు అయిపోతే వీళ్ళు అదే రకంగా అక్కడ చెప్పు నాన్న అని చెప్పిస్తున్నారా? ఎందుకంటే రీసెంట్గా ఇంకొక కేసు, ఆయన ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, ఆయన మీద కూడా ఇలాగే పోక్సో కేసు పెట్టారు. కృష్ణ మాస్టర్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అమ్మాయి ఇట్లా అని చెప్పి చెప్పిందట. ఎవరు 14 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి చెప్పించిందట ఇట్లా అని. సో ఎట్లా అంటే అది కూడా ఎక్కువ ఏదో మొలస్ట్ చేశాడు అనే కోణంలో ఏదో చెప్పించిందట. బట్ కట్ చేసి చూస్తే ఈ అమ్మాయి కొన్నాళ్ళ క్రితం ఒక సినిమాలో యాక్ట్ చేసి, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తుంటుంది 14 ఏళ్ళ అమ్మాయి, ఒక సినిమాలో యాజ్ ఇట్ ఈస్ సీన్ చేసింది ఆవిడ. ఇటువంటి వాళ్ళకి చెప్పడం పెద్ద విషయం ఏం కాదు కదా. అమ్మ అది అలా అక్కడ ఏం చేసావు అక్కడ ఏదే చేయమంట. సాక్ష్యాలు ఏం అవసరం లేదు పోక్సోలో. పిల్లలు చెప్పిందంటే పిల్లలు దేవుడితో సమానం, వాళ్ళు ఏం చెప్తే అది నిజమని నమ్మాల్సిన సిచ్యువేషన్. కానీ అటువంటి పిల్లలే నేర్చుకొని అబద్ధాలు చెప్పడానికి మళ్ళీ ఫస్ట్ టైం జరిగిందంటే సరే అనుకోవచ్చు, బట్ సెకండ్ టైం ఇప్పుడు ఆ కేసులో అమ్మా, నేను ఈ డిఏవి కేసులో చెప్తున్నాను కదా, ఆయనకి ఇమీడియట్గా పోక్సో అంటే జనరల్గా ఎలా ఉంటుంది, తీసుకెళ్ళి లోపలేసి 3 నెలలు మినిమం బెయిల్ రాదు. కానీ ఆయనకి ఇమీడియట్గా 15 రోజులకి బెయిల్ వచ్చేసింది, అరెస్ట్ కూడా లేదు. ఎందుకంటే అర్థమైపోయింది, రిపీట్ అఫెండర్ అంటారు వీళ్ళని. సో ఇట్లా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం
మీరు అన్న న్యాయం ఏదైతే ఉందో అబ్బా అవతల వాడు నాశనం అయిపోయాడని ఆనందం తప్ప వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా పరిహారం ఇప్పిస్తేనే కాస్త ఏదన్నా, అంతకుమించి ఇంకేముంటుంది న్యాయం మీరు అడిగి నాకు అంతకుమించి ఇంకేం అనిపించట్లేదు. ఫైనాన్షియల్గా మేబీ ఆ అమ్మాయి చదువుకి లైఫ్ లాంగ్ ఉండడము, మేబీ ఆ టైంలో ఒక ఆప్షన్ అడగచ్చు, మీరు క్షమిస్తే వీళ్ళని, అంటే ఒక జడ్జి కాకుండా ఆ అమ్మాయికి ఏం న్యాయం కావాలో ఆ అమ్మాయి డిసైడ్ చేసుకునే స్టేజ్కి రావాలి. రైట్. దీన్నే సెటిల్మెంట్ అంటారు బయట, అంతే. థ్యాంక్ యూ అండి.